తెల్లాపూర్ సర్కిల్ పరిధిలో బీహెచ్ఎల్ కార్మిక ఉద్యమానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖ కార్మిక నాయకుడు ఎల్లయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు కార్మిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్మికులు పాల్గొని ఎల్లయ్య సేవలను స్మరించుకున్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఆయన చేసిన నిరంతర పోరాటం, ఉద్యమాలకు అందించిన నాయకత్వం ఆదర్శప్రాయమని నాయకులు కొనియాడారు. బీహెచ్ఎల్ కార్మిక ఉద్యమ చరిత్రలో ఎల్లయ్య సేవలు చిరస్మరణీయమని తెలిపారు. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి కార్మిక సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్మికుల పక్షపాతిగా కార్మికుల కోసం నిరంతరం పోరాడారు. ఆయన తన ఆరోగ్యం కోసమో, తన కోసమో, తన పిల్లల కోసమో ఆలోచించలేదు, కార్మికుల కోసం ఆలోచించేందు, తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించినటువంటి ఒక మంచి మనిషి కనుకనే ఇంతమంది ఆయన మీద ప్రేమతో వచ్చినాం, ఆయన మీద అభిమానంతో వచ్చినాం. నిస్వార్థంగా ఆయన అందించినటువంటి సేవ మనందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చింది. నాకైతే ఒక చిన్న లోటు ఉంది, మైపాలన్నతో రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ ఆ విగ్రహం మాత్రం ఆయన స్థాయికి తగ్గట్టు నాకు అనిపించలేదు. మా మైపాలన్న రిక్వెస్ట్ నిలువెత్తు విగ్రహం, ఆయన ధోతి కట్టుకుని పంచె కట్టుకుని నిలబడితే ఎల్లమ్మ ఎట్లుంటుందో ఆ విగ్రహం చూస్తే అవ్వాలి. నేను మా మైపాల్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నా, 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఎల్లమ్మని పెట్టేయాల్సిందిగా మైపాల్ రెడ్డి గారిని చెప్తాను.